నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. భీమవరంలో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. గోపీనాథపట్నంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దంపతులు. సమర్థ నాయకత్వం, అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల నిర్వహణ. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న జనసేన శ్రేణులు. తాడేపుగూడెంలో ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకున్న క్రైస్తవ సోదరులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా భీమవరంలో ఆదివారం టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటారు. అదేవిధంగా బైక్ ర్యాలీ అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శర్నాల మాలతీరాణి, భీమడోలు, నిడమర్రు, గణపురం, ఉంగుటూరు మండల కూటమి నేతలు పాల్గొన్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన మాజీ శాసనసభ్యులు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా అన్నయ్య గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే మక్క గారు మారుతీరాణి గారికి, ఇక్కడికి వచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు వేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన పుట్టినప్పటికీ కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐటీ విజన్తో ఈవేళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన ఐటీ సోదరులందరూ కూడా సుమారు 120 దేశాల్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నారంటే అభిమాని నాయకుడి యొక్క ఘనత అని చెప్పి మనందరూ కూడా సంతోషంగా చెప్పుకోవాల్సిన సందర్భం. ఆయన 26వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో రావడం వేరు. ఒక వ్యవసాయదారుని కుటుంబం నుంచి సామాన్యుల కష్ట నష్టాలు ఆయనకు తెలుసు. ఆయనకు ఒక విజన్ ఉండబట్టే ఆయన అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా నిర్మించిన శివాలయంలో శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఆదివారం 2వ రోజుగా కొట్టు సత్యనారాయణ దంపతులు పూజలు కొనసాగించారు. ఈ నెల 23న ఉదయం విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 19 నుండి విగ్రహ ప్రతిష్ట ఉత్సవ పూజలను కొట్టు సత్యనారాయణ సోదరి కుమారి దంపతులు పీటలపై కూర్చుని చేస్తున్నారు. 2వ రోజుగా ఆదివారం నాడు గణపతి పూజ, గోపూజ, శివ పంచాక్షరి, గౌరీ పంచాక్షరి, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, నందీశ్వర, మూలమంత్రానుష్ఠానం, బింబి హోమం,
పర్యాయ హోమాలు, లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, విగ్రహాలకు జలాదివాసాలు జరిగాయి. ఆదివారం నాడు జరిగిన కార్యక్రమంలో తాడేపూడెం పట్టణ వైసీపీ అధ్యక్షులు కొలకలూరు ధర్మరాజు, కొట్టు సూరిబాబు, ఎస్ఎస్ ప్రసాద్, చెన్నా జనార్దన్, భగవాన్, కృష్ణ, రెడ్డి సూరిబాబు గ్రామస్తులు పాల్గొన్నారు. అరే సూర్య మేడం గారిని తీసుకుని కుర్చీ తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టి తీసుకెళ్తారు. వెంకటేశ్వర స్వామిన ప్రీతో అగ్ని పృథివ్యాం ఆగమ శాస్త్రంలో నిష్ణాతులు ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పినా బ్రహ్మశ్రీ శ్రీ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు పేరు చెప్తారు. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని, నాన్నగారు నిర్మాణం చేసిన ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం రాతి కట్టడంతో చెయ్యాలి. ఎప్పుడో పూర్వకాలంలో ఏ రకంగా అయితే శిల్పకళతో చేసేవారో అదే శిల్పకళను ఉపయోగించి మళ్ళీ ఆ ఆలయం కట్టినప్పుడు కూడా వారి అర్చకత్వంలోనే ఆయన బ్రహ్మత్వంలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇవాళ ఆ మల్లికార్జున స్వామి వారు, బ్రహ్మరామికాదేవి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, సాక్షి గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు, అలాగే ధ్వజస్తంభ అన్నీ కూడా వారి అర్చకత్వంలోనే వారి బ్రహ్మత్వంలోనే ఇవాళ నిష్ణాతులైన పండితులను తీసుకొచ్చి నిన్నటి నుంచి హోమాది కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా సక్రమంగా ఆగమ శాస్త్రానుసారం అలాగే వైదిక స్మార్థం ప్రకారం శైవాగమనం ప్రకారం ఇవన్నీ కూడా ఏ స్వామికి ఏ రకమైన హోమం చేయాలి, ఏ రకమైన పూజ చేయాలి అన్నీ కూడా చాలా శాస్త్రయుక్తంగా జరుగుతూ ఉన్నాయి. బుధవారం 7:38 దత్తపీఠాధిపతులు, దత్త ఉపాసకులు శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ గురూజీ ఆయన మరి ఆశీర్వాదంతో, ఆయన ఆశీస్సులతోటి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని బుధవారం రోజున 7:38 ప్రతిష్ఠించడం ఏకకాలంలో జరుగుతుంది. అంటే ఎక్కడో కానీ ఈ శివాలయానికి ఈశాన్యంలో చెరువు ఉండటం, తటాకు ఉండటం కానీ, అలాగే స్వామివారికి ఈశాన్యంగా మరుభూమి శ్మశానం ఉండటం కానీ ఎక్కడో కానీ సాధారణంగా ఉండే అవకాశం ఉండదు. అటువంటి గొప్ప అవకాశం ఈ మల్లికార్జున స్వామివారి ఆలయం, ఈ శివకేశవుల ఆలయం, అమ్మవారి ఆలయం, ఈ అన్ని కార్యక్రమాలు నిజంగా ఈ గోపినాథపట్నంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయటం అన్నది మా తాతల తండ్రుల నుంచి కూడా ఇది ఇక్కడ పుట్టి పెరిగిన ప్రదేశంగా, జన్మభూమికి పుట్టిన తల్లి నేలకి మనం రుణం తీర్చుకోవాలి, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలి, అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలి. లోక కళ్యాణార్థం ఇక్కడ ఈ గుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సమర్థ నాయకత్వం, అనుభవం, దూరదృష్టి, రాజకీయ విలువలు మూర్తిభావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవలు రాష్ట్రాభివృద్ధికి అవసరమని, ఆయన నిన్ను నూరేళ్లు జీవించాలంటూ తాడేపూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతాల వేడుకలు ఆదివారం స్థానిక శాస్మహల్ థియేటర్ కోడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ పూలతో అలంకరణ చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడికి బర్త్డే కేక్ కటింగ్ చేయించి వస్త్రదానం, అన్నదానం జరిగాయి. వక్తలు మాట్లాడుతూ 75 ఏళ్లు వస్తున్న చంద్రబాబు 25 ఏళ్ల యువకుడిలా ఉత్సాహంగా పనిచేస్తున్న తీరు అందరినీ ముగ్ధుల్ని చేస్తుందన్నారు. యువకుడిలాగా ఆయన ఆలోచనలు ఉంటాయన్నారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆయన 2047 విజన్కు తగ్గట్టుగా పనిచేస్తున్నారని తెలుగుదేశం నాయకులు శపథం చేశారు. కార్యక్రమంలో వలవల బాబ్జీతో పాటుగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమిరావు కుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, షేక్ బాజీ, దాసరి అప్పన్న, సబ్నివేశ కృష్ణమోహన్, వీర్లకృష్ణ, కాకర్ల సుభద్ర, ముత్యాల సత్యనారాయణ, ఎర్రబండి సతీష్, లింగంపల్లి స్వాతి, కళ్యాణం రామచంద్రరావు, ముప్పుడి రమేష్, పసలపూడి రాంబాబు, దాట్ల జగన్నాథరాజు, తాటికల వీరన్న, పసుమర్తి రామలక్ష్మణ్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 75 వసంతాలు నిండిన చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ రోజు ఆయన పుట్టినరోజుని అంగరంగ వైభవంగా చేసుకోవడం, కార్యకర్తల నాయకులు అందరి మధ్యలో ఈ పుట్టినరోజును చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన 1978లో ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేసి ఆ నియోజకవర్గానికి ఎంతో కాంగ్రెస్ పార్టీలో కృషి చేసిన వ్యక్తి. 1983లో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని నిలుపుకునే దిశగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ వేళ్లూనుకునే పరిస్థితులు కల్పించిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పార్టీ అయితే విజయడంకా మోగించింది కానీ కింద స్థాయిలో ఎక్కడా కూడా పార్టీకి పునాదులు లేవు. ఆ పార్టీ పునాదుల్ని నిర్మించడంలో చంద్రబాబు నాయుడు గారు తన పాత్ర వహించి 1985లో జరిగిన ఎన్నికల కాడి నుంచి ఈ రోజు దాకా ఓటమి లేని, తిరుగులేని నాయకుడుగా ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 2014 వరకు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో అనేక పదవుల్ని ఆయన అలంకరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ఆవేళ సైబరాబాద్ నిర్మాణం చేసినప్పుడు ఎంతో మంది ఎన్నో విధాలుగా విమర్శించిన పరిస్థితి. అది 2020 వచ్చేటప్పటికి విజన్ 2020 అంటే నవ్విన వాళ్ళందరూ ఈవేళ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ప్రతి ఒక్క నాయకుడిలోనూ ఉంది. అది ఆవేళ పరిస్థితి. ఈవేళ విజన్ 2047 అంటే 2047కి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పి ఆయన అనేక రకాలుగా ఆలోచనలు చేసి వేళ అమరావతి నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దల సహాయంతో ఈవేళ అమరావతి నగరం నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, నవయువ యువకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఈ రోజు బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తద్వారా ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు పాల్గొని నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు అటు హైదరాబాద్ లోని సైబరాబాద్ ఏర్పాటు చేసి ఐటీ రంగంలో ప్రముఖ పాత్ర వహించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే విధానంలో ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నెలకొల్పి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ప్రపంచ దేశాల్లోనే ఒక మెరుగైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాలు చక్కగా జరుపుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అటు తెలంగాణలో గాని ఇటు ఆంధ్ర రాష్ట్రంలో గాని అత్యధికంగా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది
నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలాల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆంధ్రుల యొక్క ప్రతి ఒక్కరు కూడా స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆంధ్రుల పేరు ప్రఖ్యాతులు ప్రపంచం నలుమూలలా వినిపించే విధంగా చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఒక విజన్ తో పనిచేస్తున్నారు కాబట్టి పేదవారు వారి స్వయం శక్తి మీద నిలబడాలనే ఉద్దేశంతో అనేక పథకాలు అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న అటువంటి ముఖ్యమంత్రి మరింత కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు సేవ చేసుకునే విధంగా ప్రజల మద్దతుతో పాటు ఆ భగవంతుడి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశయాల మేరకు ఈ రాష్ట్రంలో ఒక ఆశయంతో పనిచేసే నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు మన పార్టీకి ఉండడం, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఆయన హైదరాబాద్ లో డెవలప్మెంట్ కానివ్వండి, ఇవాళ మన రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో రాష్ట్రాన్ని ఒక దిశ నిర్దేశించి రేపు మన పిల్లల భవిష్యత్తు నిలిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడి పుట్టినరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఊర్లలో కానీ టౌన్లో కానీ ఎవరి కాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినట్టు ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమాలు ప్రతి విలేజ్ లోనూ జరగడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఆయన నిండు 100 ఏళ్లు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన నిండు 100 ఏళ్లు ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరి ఆశీస్సులతో ముందుకెళ్తారని తెలియజేస్తూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు 75 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ కార్యక్రమం మన ఉన్నత భారతీయ రాజ్యాంగంలో జరుగుతున్న నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మరి 2 సార్లు రాష్ట్రం విడిపోయాక 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంగా కూడా చేసి 4 సార్లు చేసిన ఘనత ఆయనకే ఉంది. అలాగే నిన్ను 100 ఏళ్ళు ఉండి మరి రాబోయే రోజుల్లో 2-3 టర్మ్ చేసి మరి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చేయాలంటే సమర్థుడు ఆయనే కాబట్టి మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి స్థానిక బీజేపీ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, పట్టణ అధ్యక్షుడు దొవా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అనంతరం లార్డ్ ఆఫ్ లైఫ్లో పుస్తకాలు, వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, కోట రాంబాబు, కర్రి ప్రభాకర్ బాలాజీ, రామగండి సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, గోకాలక్ష్మి, సందక రమణ, రంగారావు, బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా పేద విద్యార్థుల పుస్తకాలు, వస్త్రాలు, బుక్స్, పెన్నులు, స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఒక నవ యువకుల్లాగా 25 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఎంతో ఎనర్జీతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఆయన ముందుకు పరిగెడుతున్నాడు. ఎందుకంటే 14-19 ఆయన ఏవైతే పునాదులు వేసి ఈ రాష్ట్రాన్ని ఒక విజన్ నాయకుడిగా తీసుకెళ్లిన వ్యక్తిని 1924లో ధ్వంసం చేసిన ప్రభుత్వం వచ్చి దారుణంగా రాష్ట్రాన్ని మరి వెనక్కి ఒక 20 సంవత్సరాలకు గెంటితే దాన్ని మళ్ళీ ఈరోజు మరి 24 ఎలక్షన్లో మళ్ళీ అఖండ విజయం సాధించి మరి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి తీసుకెళ్లే విధంగా ఆయన ఒక విజన్తో చంద్రబాబు గారు ఒక ప్రణాళికబద్ధంగా, క్రమశిక్షణగా, కమిట్మెంట్తో మరి అతి త్వరలోనే పోలవరం, అమరావతి పూర్తి చేసే విధంగా, అటు రైల్వే జోన్ పూర్తయ్యే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి వెళ్తాకి ఇటు ప్రజా సంక్షేమ పథకాలు కానీ అటు రాష్ట్ర అభివృద్ధి కానీ రెండు కళ్ళలో చేసిన ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి మొన్న అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ నాయకులు కానీ మా రాష్ట్రం ఎంత అభివృద్ధి అని. ఈ అభివృద్ధికి మూల పురుషుడు ఎవరంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా ఏమైందంటే ఈరోజు ఆ రాష్ట్రానికి టోటల్ ఆదాయం ఇవాళ అన్ని రాష్ట్రాలు మించిపోయి ఆ దేశంలో 4వ 3వ స్థానం వచ్చిందంటే ఐటీ హబ్గా ఈయన చేసిన అభివృద్ధి వల్ల వచ్చిన నిధుల వల్ల అంత అభివృద్ధి చెందింది. అటువంటి విజయవంత నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు.
చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఇద్దరు ప్రధానులతో వర్క్ చేశారు. ఆయన అటు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా, ఇటు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా కూడా అప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్సెస్లోనే చూశారు. గత ప్రభుత్వంలో ఇవాళ అభివృద్ధి కుంటుపడిపోయి ఓన్లీ సంక్షేమమే చూస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలో కూడా అభివృద్ధి అనేది కనబడుతూ ప్రజా సంక్షేమం కూడా జరుగుతూ ఉంది. నిన్న ఒక ఆర్టికల్ చదివాం మనం, ఈనాడులోని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అమరావతిని 2200 కోట్లతో అద్భుతమైనటువంటి టెక్నాలజీ కలిగిన రైలు మార్గం కానీ విమానాశ్రయం కానీ అమరావతిలో పెట్టబోతున్నాం. అలాగే పెద్ద స్టేడియం కూడా, ఒలింపిక్స్ ఆడుకునేంత గొప్ప స్టేడియం కూడా కట్టబోతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం పేరు చెబితే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన పురంధేశ్వరి గారు, మన ప్రీతమ కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు సారథ్యంలో ఇవాళ అద్భుతమైనటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఎన్డీఏ సభ్యులతో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అతనికి ఘనంగా జన్మదినోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎన్డీఏ సభ్యులు ముఖ్య అతిథి మా సోదరుడు కాశీ గారు, అలాగే బాలాజీ గారు, అలాగే పెద్దలు తాతాజీ గారు, నరసింహ సురేష్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, మా కార్యకర్త అందరికి కూడా ఈరోజు చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లార్డు క్రైస్ట్ అని చెప్పి ఇక్కడ పేద విద్యార్థులు ఉన్నారు, అందరికి కూడా బట్టలు, పెన్నులు, పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు ఇచ్చి ఆ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు ఇంకా ఆరోగ్యాలు బాగా ఇచ్చి అమరావతిని పూర్తి చేసి మంచి విజన్తో ఇంకా ముందుకెళ్ళి ఈ అనుబంధాన్ని, ఇది ఎన్డీఏ అనుబంధాన్ని ఇలా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపురం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడికి బర్త్డే కేక్ను కట్ చేసి ఆయనకు జనసేన నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన సమర్థతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు చేయిస్తున్నారని, ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పొల్లాబాబి, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, నాయకులు మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమొగల సురేష్, సజ్జా సుబ్బు, పాలూరి బోరయ్య, సందక రమణ, నల్లగంచి రాంబాబు, మలపాక చిట్టి, సుబ్బారావు, దస్తగిరి, నాగు, సత్యవతి, గట్టింనాని జనసేన నాయకులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసు, అలాగే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన మరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఏదైతే సీఎం చర్చిలో మరి వస్త్రదానం, అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఒక విజన్ ఉన్న నాయకుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మనం చూసే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆ రోజుల్లోనే మరి సాఫ్ట్వేర్ కంపెనీలను కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజుల్లో ముందు చూపుతోటనే ఎక్కువగా పనిచేసిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో ఎన్డీఏ కూటమి ఏర్పరిచి బీజేపీ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సంకల్పంతో ఆయన మరి సహాయ సహకారాలతోటి ఇవాళ రాష్ట్రాన్ని అగ్రరాజ్యంలాగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జోడీ చాలా ఆనందంగా ఉంది. మరి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అష్టాశ్వర ఆరోగ్యాలతో తొలదోగాలని, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆనాడు మా చిన్నతనంలో విజన్ 2020 అంటూ ఇవాళ ప్రపంచంలోనే నగరాల్లో ఒక నగరమైన హైదరాబాదు అంతలా కావడానికి మూలకారకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడు ఈ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పవన్ కళ్యాణ్ గారు ఆయనతో చేతులు కలిపి ఇవాళ రాష్ట్రాన్ని
సురక్షితమైన స్థానంలో ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టారు. అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని ఒక ఆలోచన కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అనేది సందేహం లేదు. అలాంటి నాయకుడు పుట్టినరోజులు మా నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున చేయడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి విజన్ ఉన్న నాయకుడు, మరి ఈ రాష్ట్రానికి దార్శనికుడు, ఏదైతే మరి ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు ఒక ముఖ్యమంత్రిగా ఎదగడమే కాకుండా మరి ఈ రోజున ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ 14 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు పరిపాలించి మరి ఇప్పుడు కూడా స్టిల్ ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తి, మరి గొప్ప మరి ముందు చూపున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆ నాయకుడికి మనం ఈ రోజున మన జనసేన పార్టీ తరఫున మన ప్రీతమ నాయకులు ప్రభుత్వ విప్పు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున అంగరంగ వైభవంగా మన జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నుంచి మరి ఆయనకి పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మనం అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. క్రైస్తవులు ఈస్టర్ పండుగను భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుపుకున్నారు. క్రీస్తు శిలువ వేసి మృతి చెందిన 3వ రోజున ముందు చెప్పినట్లుగానే ఆయన సమాధి నుండి లేచి బయటకు వచ్చి తన ప్రాశస్త్యాన్ని లోకానికి చెబుతాడు. తనకు చావలేదని నిరూపిస్తాడు. సమాధి నుండి బయటకు వచ్చిన రోజునే ఈస్టర్ డే అని అంటారు. ఆ రోజున క్రైస్తవ విశ్వాసులందరూ తమ ప్రియతమ మృతుల సమాధుల వద్దకు, ముఖ్యంగా పేరెంట్స్ సమాధి వద్దకు తెల్లవారుజామునే వెళ్ళి అలంకరణ చేసిన సమాధుల వద్దకు వెళ్ళి దీపాలు వెలిగించి వారి ఆత్మశాంతికి ప్రార్థనలు చేస్తారు. ఆ విధంగా ఆదివారం తెల్లవారుజాము నుండి క్రైస్తవ శ్మశాన తోటలో క్రైస్తవుల ప్రార్థనలు, దేవుడి వ్యాఖ్యలతో సందడి నెలకొంది. తమ ప్రియతమ పెద్దల కోసం ప్రార్థన చేశారు. క్రీస్తు గీతాలు ఆలపించారు. బైబిల్ వాక్యాలు చదివారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల క్రైస్ట్ సెంటినరీ లోదనం చర్చి ఏ క్లాస్ ఫేషర్లో ఈస్టర్ డే వేడుకలు గురుమండల అధ్యక్షులు రెవరెండ్ డిఎల్ ఫినేహాస్, అడిషనల్ పాస్టర్ రత్నాకర్, పాలకవర్గ సభ్యులు, స్త్రీల సమాజం, యూత్ సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపములు నిమిత్తం శిలువను స్వీకరించాడని, ఆయన శిలువపై చెప్పిన 7 వాక్యాలను ప్రతి విశ్వాసులు అనుసరించాలని పాస్టర్లు ఉద్బోధించారు. అదేవిధంగా
క్రీస్తు పునరుద్ధాన పండుగ సందర్భంగా కుంచినపల్లిలోని సెయింట్ పాల్ లోదరన్ చర్చి ఆధ్వర్యంలో సమాధుల తోటలో స్వర్గీయ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సంఘస్థులు ప్రార్థనలు చేశారు. ఈమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇది ప్రభువారు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఆమె విస్తార పాపములు, లోకమైతే ఆమెను ఒకే ఒక దృక్కోణంలో చూస్తూ ఉంది. ఈమె ఒక వ్యభిచారి, ఈమె నానా రకాల పాపాలు చేసింది. అసలు ఆయనను ముట్టుకుంటున్న ఈ స్త్రీ ఎవతయో తెలిస్తే ఎన్నో నిందలు. నిజమే, లోకము మనుషుల యొక్క పైరూపాన్ని చూస్తుంది, కానీ మన ప్రభు మాత్రం ఆంతర్యాన్ని పరిశోధించేవాడు. పునరుద్ధాన అనుభవం పొందాలి అనుకునే ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు. దేవుని కొరకు నువ్వే మంచి కార్యం చేస్తున్నావు, దేవుని యొక్క కార్యాన్ని నీవు ఆయన మెచ్చేటట్లుగా ఎలా చేస్తున్నావు. మూడవది, నీ విస్తార పాపములు క్షమించబడినవా లేవా? క్షమించబడకోకుండా మాత్రం నువ్వెంత ప్రయాసపడినా అదంతా బురదలో పోసిన పన్నీరే అవుతుంది. 2023-24 సంవత్సరాలకు జిఎంఏగా పిఎంజేఎఫ్ లైన్ కేవీవి సత్యనారాయణ సేవలను గుర్తిస్తూ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పిఎంజేఎఫ్ గట్టి మాణిక్యాలరావు సత్కరించి మెమెంటో అందించారు. కేవీవి సత్యనారాయణ సేవలు జిల్లాకు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ డిఎస్ఆర్ ఎల్ఎస్ఎన్ మూర్తి, లైన్ బి గంగాధర్రావు, లైన్ వై రాంబాబులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దానికి 316G జిల్లాలో ఒక సమర్థవంతమైనటువంటి ఒక డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా, అలాగే టెక్నాలజీలో అనేక రకాలైనటువంటి క్లబ్స్కి సేవలు అందిస్తున్నటువంటి కొరిపల్లి సత్యనారాయణ గారు లయన్స్ క్లబ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో లేనందున ఆయన అమెరికాలో ఉన్నారు. ఈరోజు అక్కడి నుంచి విచ్చేయడం వల్ల వారికి అత్తిలి లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం, అలాగే అనేక క్లబ్లు ఎక్స్టెన్షన్ చేయడం, మెంబర్షిప్ గ్రోత్లోను అలాగే సేవా కార్యక్రమాల్లోనూ వారు చేసిన సేవలకు లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఒక ప్రత్యేకమైన ప్రశంసా పత్రాన్ని, అలాగే డిస్ట్రిక్ట్ నుంచి మరి వారికి ఒక ప్రత్యేకమైన ఒక మెమోంటోను మరి బహుకరించడం జరిగింది. వారికి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఒక పిన్ని కూడా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా కొరిపల్లి సత్యనారాయణ గారు చేసిన సేవలకు మరి గుర్తింపుగా ఒక మధురమైన జ్ఞాపకగా వారి సేవలు నేను కొనియాడుతూ ఉన్నాను. అలాగే అతిలి క్లబ్ ద్వారా ఒక మంచి డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమంది పేద ప్రజలకు చేయూతనివ్వాలనే వారి సంకల్పానికి ఎల్లప్పుడూ కూడా తగు సహాయ సహకారాలను అందిస్తానని చెప్పేసి వారికి తెలియపరుస్తూ మరిన్ని సేవలు విస్తృతంగా చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. మా కేవీ సత్యనారాయణ గారికి నిజంగా జిల్లాలో మా గవర్నర్ గారు ఈ అత్యుత్తమ సేవ అవార్డులు ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఉంటే ఆ డాష్ మీద అక్కడే జరుగును. ఆయన అమెరికా నుంచి లేట్గా రావడం వల్ల ఇవాళ ఈ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా అత్తిలి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయాలసిస్ యూనిట్కి మంచి సేవలు అందివ్వడానికి మా మాణిక్యాలరావు పర్యవేక్షణలోనే మేము దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన చేతుల మీదే దీన్ని ఓపెన్ చేయాలని కూడా మేము సంకల్పం. ఆయన చేత వచ్చాం వాళ్ళు వారితో మాట్లాడటానికి. ఇటువంటి మహత్కర కార్యక్రమంలో మా అందరిని ఇన్వాల్వ్ చేసినందుకు మా అత్తిలి సభ్యుల్ని చాలా సంతోషం. మీరు చెప్పినట్టే మరింత సేవా దృక్పథంతో వర్క్ చేస్తూ ప్రజలకు మరింత చేరువవడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గురవ శ్రీధర్ ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. కొండచెరు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్లో పిల్లల మధ్య కేక్ కటింగ్ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో గుర్రెల శ్రీధర్తో పాటు రాష్ట్ర ఆర్వేశ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, మాజీ కౌన్సిలర్లు కోలి రమావతి, సీలి వెంకటాచలం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, పట్టణ బీసీసీఎల్ టీడీపీ ప్రెసిడెంట్ పసలపూడి రాంబాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవా తత్పరత కానీ నాయకత్వ పటిమ కానీ మేమంతా గమనించి ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా సేవాభావంతో ఉండాలి, 10 మందికి మనం సహాయం చేసే విధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో మరి దాంట్లో భాగంగా ఈరోజు నేను పడాల వృద్ధాశ్రమంలో మరి వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమంలో కానీ
మరి ఏదైతే ఇక్కడ లార్డ్ ఆఫ్ లైఫ్లో ఈ అనాథ పిల్లలందరికీ కూడా ఆ పిల్లల మధ్యన కేక్ కటింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రతి కార్యక్రమం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సేవా దృక్పథంతో ఉండాలన్నారో ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా అదే సేవా దృక్పథంతో మరి నెరవేర్చడం జరిగింది. తద్వారా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయడం జరిగినందుకు మేమందరం కూడా అందరూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు రాష్ట్రంగా దేశం మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొంది. ఈయన ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మనకు దొరకడం చాలా గొప్ప కారణం. మన తెలుగు వాళ్ళు ఒక మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అనేది దానికి నిదర్శనం ఏంటంటే కాటన్ దొర ఆ రోజు ధవళేశ్వరం ప్రాజెక్టు కడితే ఈ రోజు కూడా మనం దేవుడి కింద పూజించి ఆయన పుట్టినరోజులు చేసుకెళ్తున్నాం. అటువంటిది మనం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఇప్పుడు కాదు 200 ఏళ్ళైనా 300 ఏళ్ళైనా కూడా పాఠ్య పుస్తకాల్లో చెప్పుకుంటాం. పలానా చంద్రబాబు నాయుడు గారు మన పోలవరం ప్రాజెక్టు కట్టారు, అమరావతిని తీసుకొచ్చారని చెప్పుకుంటాం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలకు భాగంగా మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధాశ్రమంలోని అలాగే బాలల దాంట్లో కూడా ఆయన అన్నదానం పళ్ళు పంచిపెడతాం అన్ని కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. నవ్యాంధ్ర రథసారథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి మా గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు కానివ్వండి, అదే ఈ కొండ చెరువు దగ్గర ఉన్నటువంటి లార్డ్ అండ్ లైఫ్లో మరి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజున చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా శ్రీధర్ అన్నయ్య గారు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మరి ప్రతి కార్యకర్తకి నేనున్నానని చెప్పేసి బాబ్జీ గారు కానివ్వండి, శ్రీధర్ అన్నయ్య గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ భుజం తట్టి వెన్నంటే ఉన్నందుకు మరొక్కసారి మా శ్రీధర్ అన్నయ్య గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక 1వ వార్డు సీఎంఓ చర్చిలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన కుమారుడు బొలిశెట్టి రాజేష్ల ఆర్థిక సౌజన్యంతో విశ్వాసులకు ఆదివారం అన్న సమారాధన జరిగింది. వీరి సౌజన్యంతో గత 8 సంవత్సరాలుగా చర్చిలో ఈస్టర్ డే రోజున అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉన్న విశ్వాసులు ఈస్టర్ పండుగ రోజున దీక్ష విరమిస్తారు. విశ్వాసులు బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబం పేరిట ప్రార్థనలు చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకగా సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, చాపల రమేష్, పుల్లాబాబి, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమొగల సురేష్, పాలూరు వెంకటేశ్వరరావు, సజ్జా సుబ్బు, పాలూరు బోరయ్య, సందక రమణ, ఎడ్లపల్లి పవన్, నల్లగంచి రాంబాబు, మల్లపాక చిట్టి, సుబ్బారావు, దస్తగిరి, నాగు, సత్యవతి, గట్టిమనాని తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 1వ వార్డు ఇన్ఛార్జి చాపల రమేష్, మంగాబాయి దంపతులు, సిఓఎం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ ఈస్టర్ సందర్భంగా మనకి గత 8 సంవత్సరాల నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఈస్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికి 40 రోజులు శ్రమకాలంలో వీరందరూ ఉపవాసాలు చేసుకుంటారు. ఆ 40 రోజున తినే వాళ్ళు వాళ్ళ దేవుడి కార్యక్రమం దేవుడి చర్చిలో ఉండి వాళ్ళు తిరిగిన ముద్ద వాళ్ళకి నేను అన్నదానం చేసి ఆ ఆశీస్సులు నా కుటుంబానికి ఉండాలని చెప్పి 8 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ నాతో పెట్టేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన భోజనాలు ఏర్పాటు చేశారు. అదే సందర్భంగా ఇప్పుడు ఇవాళ చంద్రబాబు మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన చర్చిలో ఉన్న కొంతమంది వితంతులు నిరుపేదలకు చీరలు పంపించారు. ఎమ్మెల్యే గారు కుటుంబానికి అలాగే మా జనసేన నాయకుల కుటుంబానికి మన చర్చి తరఫున సిఓఎం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి పట్టణ అధ్యక్షులు వర్ధన్పల్లి కాశీ గారి ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. అలాగే 1వ వార్డులో ఉన్నటువంటి సిఓఎం చర్చి నందు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నదానం, అలాగే పేదలకు వస్త్రదానం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఒక 25 సంవత్సరాల యువకుడిలాగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా పరుగులు పెట్టిస్తున్నటువంటి నాయకుడు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం సందర్భంగా మరి పార్టీ ఆఫీస్ వద్ద కేక్ కటింగ్ చేయడం, అలాగే 1వ వార్డులో సివిఎం చర్చ్ వద్ద మన చాపల రమేష్ గారు, అలాగే మన మార్కెట్ చైర్మన్ మంగళ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పేదలకు అన్నదాన కార్యక్రమము, అలాగే వస్త్రాల కార్యక్రమం మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆర్థిక సహాయంతో చేయబడుతుంది. మీరందరూ ఒకటే గమనించాలి, గత ప్రభుత్వంలో మరి మీరందరూ చూసే ఉంటారు, అభివృద్ధి నోచుకొని ఎడారిలా తయారు చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు ఒక పూల బాటలాగా నందనవనంలాగా తీర్చిదిద్దడానికి 75 ఏళ్ల వయసులో కూడా ఒక యువకుడిలాగా మరి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అష్టైశ్వర్య భోగపాకల ఆరోగ్యాలతో ఉండి ఇంకా మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెండవాడ మండలం యానాలపల్లిలో శ్రీ మరిడి మారమ్మవారి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బాణాసంచా, సన్నాయి మేళాలు, శక్తి వేషధారణలతో అమ్మవారికి సేవ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోకా వీర వెంకట శ్రీనివాస్, తాడి శ్రీను, సర్పంచ్ ఛాయాదేవి, తాడి చిన్న మాధవరావు, తాడి గోపాలకృష్ణ, తాడి చంద్రం, వీరాబత్తుల వెంకట్రావు, తాడి బొజ్జయ్య, గిద్ద రాంబాబు, కవల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పెంటపాడు గ్రామ టీడీపీ అధ్యక్షులు దాసరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్వే సత్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి, బద్దూరి భాస్కర్రావు, పసలకొండ, కొల్లూరి నాగరాజు, నల్లమిల్లి గోపిరెడ్డి, సిహెచ్ నాగు, అలాడి కృష్ణ, గాదాపు రమేష్, పైల అఖిల్, రావాడ శివ, పి చంద్రశేఖర్, వీరాభద్ర శ్రీను, వి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా తెలుగువారు అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ దేశంలో ఉన్న కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలియదంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పనతోటే కాలేజీ విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల మీద మక్కువ పెంచుకుని ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కావడం, గెలుసు వెంటనే మంత్రిగా కావడం కూడా జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయంగా రోజు రోజుకు పెరుగుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా ఆయన పదవి నిర్వహిస్తున్నారు. ఆయన ఏదైతే తీసుకున్నా కూడా విజన్ ఏది ఆ విజనరీ ద్వారా ఈ రాష్ట్రం ఇవాళ దేశ పట్టణంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా పెంటపాడు గ్రామంలో మెగా బ్లడ్ బ్యాంక్ అరేంజ్ చేయమన్నది. ఈ క్యాంపు ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా చేయించడం జరిగింది. దీనికి ఈ క్యాంప్కి వచ్చి ప్రజలు, కార్యకర్తలు రక్తదానం చేసినందరికీ ధన్యవాదాలు. అలాగే మరి మన నవయాంధ్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు గారు మరి ఎంతో కాలంగా ఎంతో 40 సంవత్సరాల నుంచి శ్రమించి
పార్టీని ఏకదాటిపై నడిపించి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెంది మన రాష్ట్రం గాడి తెప్పిన ఒక విజన్లా పనిచేసి అప్పుడు ఆనాడు 2020 విజన్తో ఈ రోజు 2047 విజన్తో ముందుకు సాగుతూ మన రాష్ట్రం ఎంతో ముందుకు తీసుకెళ్తూ అలాగే పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మించి ఇలా ఐటీ రంగాన్ని కూడా డెవలప్ చేయాలని ఎంతో ఆసక్తితో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. తాడేపూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్ పర్యవేక్షణలో నిడదవోలు లయన్ కంటి ఆసుపత్రి నిర్వహణలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కడకెట్లలోని జనతా ఆసుపత్రిలో నిర్వహించారు. లయన్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన పిఎంజేఎఫ్ లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాసవి ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ షిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు చల్లంచల సుబ్బారావు ప్రారంభించారు. 107 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 21 మందికి కళ్ళజోళ్ళు అందించారు. 13 మందిని శస్త్రచికిత్స నిమిత్తం నిడదవోలు లయన్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ శంకర శ్రీనివాసరావు, కార్యదర్శి చెన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పిఎంజేఎఫ్ దాట్ల లక్ష్మీపతిరాజు, మదన్మోహన్ అగర్వాల్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, పచ్చా వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కార్యవర్గం వారు నిడదవోలు రాజరాజేశ్వరి కంటి ఆసుపత్రి యాజమాన్య యొక్క సహకారంతో మరి ఇప్పుడే లక్ష్మణ గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని తూచే తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. చాలా అభినందనీయం. మరి కంటి వైద్యం విషయంలో లయన్స్ క్లబ్ వారు తీసుకున్నటువంటి ఈ సేవా కార్యక్రమం నిజంగా ఒక మంచి కార్యక్రమంగా చెప్పగలను. ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి మరి చాలా చిరకాల మిత్రులు జనతా హాస్పిటల్ నాగేశ్వరరావు, అలాగే ప్రెసిడెంట్ లక్ష్మణ గారికి, మిత్రులు శంకర్ శ్రీనివాస్ గారు, పచ్చ వెంకటేశ్వర గారు, ఇతర లయన్స్ ఆంజనేయ గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మనం తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తూ మీ కార్యక్రమాల్లో మరి పదం కుమార్ గుప్తా గారు కూడా ఆయన కూడా నాతోటి చదువుకున్న వ్యక్తి, మరి ఆయన కూడా మంచి సర్వీస్ మైండ్ తోటి మీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటి కూడా నేను తప్పకుండా మా వంతు సహకారంగా మీరు ఎప్పుడు కూడా ఏమైనా చేయగలుగుతానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మనం 3వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ మెడికల్ ఐ క్యాంపు, ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించున్నాం. ఈ ఐ క్యాంప్కి నిడదవోలు శ్రీ రాజరాజేశ్వరి రామకృష్ణ ఐ హాస్పిటల్ వారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ టైఅప్తో మనం ఇక్కడ ఫ్రీ ఐ క్యాంపు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్ ఇక్కడ పరీక్ష చేయించుకోవడం, వారికి అలాగే కళ్ళజోళ్ళు, అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. గత 60 సంవత్సరాల నుంచి కూడా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ మొదటి ప్రైవేట్ మన ఈ జిల్లాలోనే మొట్టమొదటిగా ఏర్పడిన లయన్స్ క్లబ్ అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మా మిత్రులు, మా గౌరవనీయులైన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ తాడేపల్లిగూడెం మరియు రోహిణి మెడికల్స్ అధినేత అయినటువంటి శ్రీ చల్లంచల సుబ్బారావు గారు ఆయన సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మా అందరికీ చాలా సంతోషదాయకం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ మా అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి చాలా సంవత్సరాల నుంచి ఈ అంధత్వ నివారణకి దాతృత్వం వహిస్తూ పర్మనెంట్ డోనర్గా ఉన్నటువంటి పదం కుమార్ గుప్తా గారి యొక్క ఆర్థిక సహకారంతో గత 31 సంవత్సరం నుంచి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఈ అంధత్వ నివారణ మీద మేము పేద ప్రజలకు మరి కంటి వైద్యాన్ని అందిస్తూ వారి సేవ చేస్తున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమానికి మా చిరకాల మిత్రులు స్వర్గీయ ఎర్ర నారాయణ స్వామి గారి యొక్క ఆశయాల మేరకు మేమిద్దరం చాలా కాలం పనిచేయడం జరిగింది. మరి వారి యొక్క ఆశయ సాధనలో తాడేపల్లిగూడాన్ని విద్యా కేంద్రంగా నిలబెట్టడానికి సుబ్బారావు గారు కృతకృత్యులై మరి ఆ యొక్క యజ్ఞంలో మరి పరిపక్వత సాధించి తాడేపల్లిగూడానికి ఎంతో మందికి విద్యావంతులను తయారు చేస్తున్నందుకు లయన్స్ క్లబ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ గురజాడ ఆనంద్ కుమార్ జన్మదినోత్సవం ఆదివారం కావడంతో పట్టణంలో పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జీకే ఆనంద్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు, వారు అందించిన సందేశం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జీకే ఆనంద్ జన్మదినం సందర్భంగా
రుద్రభూమిలో పనిచేసే కాటికాపరి దంపతులను సత్కరించి వస్త్రదానం చేశారు. తాడేపురం జడ్పీ హై స్కూల్కి 10,000 రూపాయలు, పెంటపాడు గ్రామంలోని విశ్వబ్రాహ్మణ రుద్రభూమికి 10,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. 300 మందికి అన్నదానం చేశారు. ఒక గొప్ప వ్యక్తి అయితే ఆ గురువుతో పాటు నిజమైన వ్యక్తులు, స్నేహితులు, సన్నిహితులు ఆ రోజు తనతో నడిచేటువంటి నడక, ఆ స్నేహితులు ఇచ్చేటువంటి ప్రోత్సాహం నాకు ఇక్కడ వీరందరూ కూడా చాలా చిన్నటి నుంచి బాల్యమిత్రులు. మీ అందరూ మరి ఈ స్నేహితుల వల్లే ఇంత మంచి కార్యక్రమానికి నేను కూడా ఒక భాగస్వామ్యం తీసుకోవాలనే తప్పన శరీరంలోంచి వచ్చింది. వీళ్ళు అడిగితే వచ్చింది కాదు. ఇవాళ ఇంత బృహత్ కార్యక్రమం తీసుకున్నందుకు ఎన్వీని వారి మిత్ర బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందన చేసుకున్నా. తాడేపల్లి కూడా అభివృద్ధి చెందుతుందనడానికి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా బలమైన నిర్ణయాలు. ఇది ప్రజల చేత మమేకం చేసే కార్యక్రమానికి నేను కూడా ఒక సమితిగా ఇందులో బాధ్యతగా తీసుకున్నానని చెప్పి తెలియజేసుకున్నాను. ఈ సందర్భంగా నా వంతుగా ఒక పథకం, ప్రతి మనిషి పుట్టిన తర్వాత గిట్టక దక్కలు, కానీ పుట్టినవాడి గిట్టే ముందు తన జీవితాన్ని అందంగా నలుగురికి ఉపయోగపడే విధంగా, నలుగురితో కలిసి మెలిసి బతికే విధంగా ఉండాలి అనే నినాదం నాది. మనందరూ యూనివర్స్ లవర్స్, అంటే బయట నుంచి భగవద్గీత ద్వారా పంపించబడినటువంటి ప్రేమికులు. ఒకరికొకరు స్నేహ సంబంధం కలిగి రాబోయే రోజుల్లో మంచి ఆలోచనలతో కలిసిమెలిసి బతకాలి. దానికి భగవద్గీత ఇచ్చిన గొప్ప సృష్టిలో ఒక పదార్థమైన ఆహార పదార్థం. పెంటపాడు మండలం ఒల్లూరుపల్లిలోని ప్రార్థనా మందిరంలో ఆదివారం నాడు ఈస్టర్ డే సందర్భంగా మాజీ సర్పంచ్ జాయగుడి ఫ్రెండ్స్ అధ్యక్షులు మల్లిపూడి జాయిబాబును ప్రార్థనా కేంద్రంలో సత్కరించారు. జాయిబాబు గత 40 రోజులుగా ప్రార్థనా కేంద్రం చర్చిలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. దైవజనరాలు మల్లిపూడి జయయ్యమ్మ జాయిబాబుతో ఉపవాస దీక్షను విరమింపజేసి ఈ కార్యక్రమంలో చర్చి సంఘస్థులు జాలాది చిట్టిముత్యాలు, బాదంపూడి శ్యాంబాబు, పల్లేటి గంగరాజు, మార్లపూడి వీరేంద్ర, ఉందుర్తి ప్రకాష్, ఝాన్సీ, డాక్టర్ జెసికా తల్లి, సిర్రా రావమ్మ, కండెల్లి సత్యవతి చర్చి సంఘస్థులు పాల్గొన్నారు. రోజు కూడా ఉపవాసం నుండి ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఈ యొక్క ఉపవాసం నేను ఎప్పుడు ఈ సంవత్సరం చెప్పి లేను. అయితే ఈ 4 రోజులు ఉండాలని చెప్పి నా మనసు ప్రయోగలిగి ఈ 4 రోజులు కూడా నాకు నీరసంగా ఉన్నా కానీ, నాకు బలహీనత ఉన్నా కానీ ముందు గట్టలు మానేసి దేవుడిలో ఉండాలి, ఈ 4 రోజులు గడిపోవాలని చెప్పేసి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగింది. ఇంకా సంఘం కోసం, ప్రతి కుటుంబం కోసం, గ్రామం కోసం, మండలం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రార్థన చేయడం జరిగింది. 4 రోజుల్లో కూడా ఎన్నో రకాలుగా మరి స్వాదాలు వచ్చినా కానీ దేవుడు నన్ను కాపాడి అని ఈరోజు మరి సజీవంగా ఉంచి ఈ విధంగా మందిరంలో మరి తల్లి జన్మాలు అదేవిధంగా మరి సంఘటనలందరూ కలిసి నన్ను ఎంతో ఆలోచించేది. 4 రోజులు కూడా మరి ప్రార్థించుకుంటున్నాను. నా పని అన్ని కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మీ 4 రోజులు కూడా నేను దేవుడి సన్నిధిలో గడిపాను. అందరి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఇటీవల హైదరాబాద్కు చెందిన GRAMS IIT సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షల్లో స్థానిక సుబ్బారావుపేట వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను స్కూల్ అధినేత KS కృష్ణ, డైరెక్టర్ వాణికృష్ణ, ఉపాధ్యాయులు J కృష్ణమోహన్, రామతులసి, సుస్మిత, జానకిదేవి తదితరులు అభినందించారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.